పాకిస్తాన్ గడ్డపై ఉగ్ర సంస్థలు చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, ముఖ్యంగా భారత కశ్మీర్ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు పాక్లో ఆశ్రయం పొందుతున్నారని అమెరికా నివేదిక వెల్లడించింది. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన మొదలైన తర్వాత పాకిస్తాన్లో ఉగ్రవాదం తీవ్రమైందని తెలిపింది. పాముకు పాలు పోసి పెంచితే ఏమవుతుందో అలానే పాక్లో ఉన్న చాలా ఉగ్ర సంస్థలు తిరిగి ఆ దేశంలోనే భారీగా రక్తపాతానికి కారణమవుతున్నాయని పేర్కొంది. భారత్ ముఖ్యంగా కశ్మీర్ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్ర సంస్థలకు తన భూభాగంపై పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తోందని అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ నివేదిక తేల్చింది. ఏళ్ల కొద్దీ సైనిక ఆపరేషన్లు, విధానపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఉగ్ర సంస్థలు పాక్ గడ్డపై కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని వివరించింది. 2008లో ముంబై ఉగ్రదాడులకు తెగబడ్డ లష్కరే తోయిబా, 2001లో భారత పార్లమెంటుపై ఉగ్రదాడి చేసిన జైషే మహ్మద్ వంటి ఉగ్ర సంస్థలు సైతం పాక్ గడ్డపై మనుగడ సాగిస్తున్నాయని వెల్లడించింది. పాక్ ను తమ స్థావరంగా ఉపయోగించుకోవడంతో పాటు తిరిగి ఆ దేశంపైనే ఆయా టెర్రర్ గ్రూపులు దాడులు చేస్తున్నాయని అమెరికా కాంగ్రెస్ నివేదిక తెలిపింది. ఇటీవలి కాలంలో పాక్ లో ఉగ్రవాదం పెరిగిందని గణాంకాలతో సహా పేర్కొంది. 2019కి ముందు వరుసగా 5 ఏళ్లు పాక్ లో ఉగ్రదాడి మృతుల సంఖ్య తక్కువగా నమోదైంది. 2019లో 365 మంది మాత్రమే ఉగ్రదాడుల్లో మరణించారు. కొంతకాలంగా అవి మళ్లీ పెరిగాయి. గత 11 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 2025లో ఏకంగా 4,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు తిరిగి అధికారం చేపట్టిన తర్వాత పాకిస్తాన్లో ఉగ్ర దాడులు పెరిగిపోయాయని అమెరికా నివేదిక స్పష్టం చేసింది. పాక్లోని ఉగ్ర సంస్థల్లో ఎక్కువ అతివాద ఇస్లామిక్ భావజాలం ఉన్నవేనని, 5 కేటగిరీలుగా ఇవి చలామణి అవుతున్నాయని వెల్లడైంది. తొలి కేటగిరీలో అల్ ఖైదా వంటి ఉగ్ర సంస్థలు ప్రపంచ పరిణామాలపై ఫోకస్ చేస్తున్నాయి. రెండో కేటగిరీలో జైషే, లష్కర్ సంస్థలు భారత్ కశ్మీర్పై దృష్టి సారిస్తున్నాయి. మూడో కేటగిరీలో ఉన్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసాన్ వంటివి కేవలం మతపరంగా ఉగ్రదాడులు చేస్తూ ఉంటాయి. మరో కేటగిరీలో తెహ్రీకే తాలిబాన్ వంటి గ్రూపులు పాక్లోనే అంతర్గతంగా దాడులు చేస్తున్నాయి. పాకిస్తాన్లో షరియా చట్టాన్ని తీసుకురావాలని ఇవి ప్రయత్నిస్తున్నాయి. తెహ్రీకే తాలిబాన్లో 2,500 నుంచి 5,000 మంది ఫైటర్లు ఉన్నట్లు తెలుస్తోంది.